కర్కాటక రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సర 25 నుండి మరియు ఉగాది పండగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా? పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు. ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 2, అంటే అత్యధికంగా ధనం మిగిలించబోయేటువంటి రాశులలో మొదటి రాశి అయినటువంటి కర్కాటక రాశి వీరికి చాలా విపరీతమైన ధనం వీరి సొంతం కాబోతుంది. అనగా 8 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు అయిపోతే 6 రూపాయలు వీళ్ళు మిగిలించబోతున్నారు.